సీతతో కలిసిపోయి రామ్ కూడా నిన్నే తిడుతున్నాడు. ఎందుకొచ్చిన గొడవ? నా మాట విని సీతతో కాంప్రమైజ్ అయిపో మహా. ఎవరి దగ్గరకొచ్చి ఏం మాట్లాడుతున్నావు అర్చన? ఎవరిని ఎవరితో కాంప్రమైజ్ అవ్వమంటున్నావు? ఇంకోసారి ఆ మాట అన్నావు అంటే నీ పీక పిసికి చంపేస్తాను. నా మీద కోప్పడి ఏం లాభం మహా? సీత నా కోడలే కాదు, దాన్ని ఇంట్లో ఉండనివ్వను అన్నావు. కాని సీత నీచేతే కోడలు అనిపించుకొని ఇంట్లోకొచ్చింది. మీరు నాకేమవుతారు? నేను మీకేమవుతాను? సీత నా కోడలు. అందరికీ వినిపించిందో లేదో గట్టిగా చెప్పండి. సీత నా కోడలు! సీత నా కోడలు! మధుని నీ కోడల్ని చేసుకుంటాను, సీతను పంపించేస్తాను అన్నావు. సీతే మధుని పంపించేసింది. కిరణ్ రేవతిలకు నీ చేతే నిశ్చితార్థం చేయించింది. వాళ్ల పెళ్లికి నీ చేతే సాక్షి సంతకాలు పెట్టించింది. నీతో డబ్బులు ఇప్పించుకొని నీ చేతే షాప్ ఓపెనింగ్ చేయించుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నీ మీద సీత సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. అలాంటిది సీత నువ్వు ఏమీ చెయ్యలేవు. నీకు సీత హిస్టరీ తెలుసు, నా హిస్టరీ తెలీదు కదా. నేను తలుచుకుంటే ఏం చేయగలనో చెప్పమంటావా? సీత ఏకులా వచ్చి మేకైంది మహా. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. చేస్తాను. ఈసారి నేను వేసే స్కెచ్తో సీత అల్లాడిపోతుంది. సీత ఏ షాప్ చూసుకుని రెచ్చిపోతుందో, ఏ వ్యాపారం చేస్తూ తనకు తిరుగులేదు అని మిడిసిపడుతుందో ఆ ఆయువు పట్టు మీదే కొడతాను. దాని వ్యాపారాన్ని దెబ్బతీసి ఇంట్లో కూర్చోబెడతాను. ఇంతకు ముందు నువ్వు ఇలాగే అన్నావు. సీత నిన్ను షాప్లో కూర్చోబెట్టుకుంది. ఈసారి ఆ షాపే లేకుండా చేస్తాను. సీతకి పెద్ద షాక్ ఇస్తాను. కుమారి, ఎవరు వెళ్ళు? షాప్ తెరవమని నీకు తాళాలు ఇచ్చాను కదా, ఇంకా ఎందుకు తెరవలేదు? వీళ్ళు షాప్ తెరవద్దన్నారు మేడం. చెప్పడానికి వాళ్ళెవరు? హలో సార్, ఎవరు మీరు? నా షాప్ దగ్గర ఏం చేస్తున్నారు? మేము హైడ్రా అధికారులు. ఈ షాపు రూల్స్కి విరుద్ధంగా ఉంది. త్వరలో పడగొట్టేస్తాం. అప్పటి వరకు ఈ షాప్ తెరవడానికి వీల్లేదు. అదేంటి సార్, చెప్పా పెట్టకుండా షాప్ కూల్ చేస్తామంటే ఎలాగా? ముందే చెప్పాలి కదా. ఈ షాప్ అసలు ఓనర్కి ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం. షాప్లో రెంట్కుండే వాళ్ళతో మాకు సంబంధం లేదు. అలా అంటారేంటి సార్? కష్టపడి షాప్లో చీరల వ్యాపారం మొదలు పెట్టాను. మీరు షాప్ తీసేస్తే నేను ఇబ్బందుల్లో పడతాను. మా పై అధికారులు చెప్పింది చేయకపోతే మేము ఇబ్బందుల్లో పడతామమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్, అలా చేయకండి సార్. సార్, నేను ఇంకో షాప్ వెతుక్కునే వరకు గడువు ఇవ్వండి. అది మా చేతుల్లో లేదమ్మా. రూల్స్ను కాదని షాప్ తెరిస్తే మీరు శిక్షార్హులు అవుతారు. ఇప్పుడిప్పుడే నా వ్యాపారం పుంజుకుంటుంది సార్. షాప్ తెరవకపోతే నేను రోడ్డు మీద పడతాను. ప్లీజ్ సార్, ఒక వారం 10 రోజులు టైం ఇవ్వండి. మా చేతుల్లో ఏం లేదమ్మా. సారీ, మేమేం చేయలేం. సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ సార్ ఇప్పుడు ఏం చేద్దాం మేడం? సొంత కాళ్ళ మీద నిలబడాలి, స్వతంత్రంగా పైకి రావాలని కలలు కంటూ కష్టపడుతున్నాను. ఆ కష్టాన్ని నాకు దక్కనివ్వకుండా చేస్తున్నారు. ఏం చేయాలో
నాకు తెలియడం లేదు. మీ అత్తయ్య వాళ్ళు పెద్ద పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు కదా మేడం. వాళ్ళతో చెప్పిస్తే అధికారులు వింటారేమో మేడం. నా పోరాటం మా అత్తయ్య వాళ్ళతోనే కుమారి. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఏదో ఒకటి చేస్తాను. సరే మేడం. ఎందుకు ఇలా జరిగింది? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? నేను ఇప్పుడు ఏం చేయాలి? దీనంతటికీ కారణం ఎవరు? నమస్తే మేడం. నమస్తే. మీరు చెప్పినట్టుగా ఆ బొటిక్ని సీజ్ చేశాం మేడం. వెరీ గుడ్. ఆ సీత రియాక్షన్ ఏంటి? తను బాధపడి మమ్మల్ని చాలా బతిమలాడింది మేడం. మేము రూల్స్ మాట్లాడి షాప్ తెరవద్దని చెప్పాం. సీత ఇంకేం మాట్లాడలేదా? కొంత టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. మేము కుదరదని తెగే చెప్పాం. మంచి పని చేశారు. ఆ సీతకి ఇలాగే జరగాలి. మీరు చెప్పారని మా అధికారాన్ని దుర్వినియోగం చేశాం మేడం. ఈ విషయం మా పై అధికారులకు తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయి మేడం. అవును మేడం, నిజానికి ఆ షాపు రూల్స్కి లోబడే ఉంది. అది అక్రమ కట్టడం కాదు. ఆ విషయం నాకు తెలుసు. మీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. మీరు చేసిన హెల్ప్కి మీకు అందాల్సినవి అందుతాయి. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తాం మేడం. ఓసే సీత, ఏ షాప్ చూసుకొని నువ్వు ఎగిరెగిరి పడ్డావో ఆ షాప్ మూయించి నీకు షాక్ ఇచ్చాను. నీకు మళ్ళీ ఆ షాప్ దక్కదు. నీ బిజినెస్ బూడిదలో పోసిన పన్నీర్ చేశాను. ఇక నుంచి నీ గతి ఇంతే. మేనేజర్ మూర్తి ఫోన్ చేశారు మహా. ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్దాం జన, తొందరేముంది? ఈరోజు ఇంట్లో ఏమైనా పనుందా వదినా? ఆ, పని అంటే చెప్తాను. ఏదైనా ప్లాన్ చేసావా మహా? అదేంటి సీత, అప్పుడే ఇంటికొచ్చేసావు? అవును, పొద్దున్నే ఉత్సాహంగా షాప్కి వెళ్ళావు. డల్గా తిరిగొచ్చావేంటి సీత? ఈరోజు చీరలు కొనడానికి కస్టమర్స్ రాలేదేమో. అదేంటి, రోజు షాపులో పట్టినంత మంది వచ్చేవాళ్ళు కదా. ఏమైంది సీత? షాపు చీజ్ చేశారు మామ. షాప్ నేనే క్లోజ్ చేయించాను. అలా ఎలా సీజ్ చేస్తారు సీత? ముందుగా నోటీస్ ఇవ్వాలిగా. షాపు ఓనర్కి ఇచ్చారు టీచర్. ఓనర్ నీతో చెప్పలేదా? లేదు, ఫోన్ చేసి అడుగుదామంటే ఆయన అందుబాటులో లేరు. షాప్ బాగా నడుస్తోందని సంతోషిస్తుంటే ఇలా జరగడమేంటి? ఇంకొంత టైం ఇవ్వమని నువ్వు వాళ్ళని అడగలేదా? అడిగాను మామ, కుదరదు అన్నారు.
నీకు జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారులు తెలుసు కదా చెల్లాయ్. నువ్వు వాళ్ళతో చెప్పి షాప్ తెరిపించి సీతకు సాయం చేయొచ్చు కదా. షాప్ రూల్స్కి విరుద్ధంగా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారన్నయ్య? నేను చెప్పినా సీఎం చెప్పినా ఫలితం ఉండదు. అయినా నీకు మేం మొదట్నుంచి ఈ వ్యాపారాలు షాపులు వద్దని చెప్తూనే ఉన్నాం కదా సీత. వినకుండా స్టార్ట్ చేశావు. ఇప్పుడు బాధపడేం ప్రయోజనం? ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చెయ్యాలి సీత. పల్లెటూరు నుంచి వచ్చిందానివి. పద్ధతిగా ఇంటి పనులు వంట పనులు చేసుకోకుండా ఈ వ్యాపారాలు అవి అవసరమా నీకు? ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినట్టు చీరల షాప్ పెట్టావు. ఇప్పుడు ఏమైంది? షాప్ పోయింది, బిజినెస్ పోయింది, చివరికి చిప్ప మిగిలింది. మిడిమిడి జ్ఞానంతో ఎగిరెగిరి పడితే ఇలాగే ఉంటుంది. ఉట్టికెగరలేనిది స్వర్గానికెగురుతాను అన్నట్టు సొంత కాళ్లపై నిలబడతాను, స్వతంత్రంగా ఎదుగుతాను అని బిల్డప్పులిస్తే ఇలాగే గూబ గుయ్యమంటుంది. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. మీకు తెలుసు అంటున్నారంటే ఇదంతా మీరే చేయించారన్నమాట. నా మీద కక్ష కట్టి కావాలని నా షాపు మోయించారన్నమాట. ఈ కుట్ర వెనుక ఖచ్చితంగా మీరు ఉన్నారని నాకు అర్థమవుతుంది. తను ఏం మాట్లాడుతోందిరా? కొంచెమైనా అర్థం ఉందా? ఆవేశంలో ఏదేదో మాట్లాడకు సీత. పిన్నికి నీ మీద కోపం ఎందుకుంటుంది? కుట్ర చేసి నీ షాపు మూయించాల్సిన అవసరం పిన్నికేముంది? నేను ఎదుగుతున్నానని కొళ్ళు మామా. ఎలాగైనా నన్ను పడగొట్టాలని పంతం పట్టింది. అందుకే షాపు మూయించి నా వ్యాపారాన్ని దెబ్బ కొట్టింది. ఆపు. ఆధారాలు లేకుండా అలా నిందలు వెయ్యకు. సీతలా అందంటే ఏదో కారణం ఉండే ఉంటుందిరా. కారణం లేకుండా సీత ఏమీ చేయదలుడు. ఏం కారణం ఉంది మావయ్య? పిన్నికి సీత మీద కోపం ఉండుంటే తను షాప్ ఓపెనింగ్ చేసేదా? సీత గురించి షాప్ గురించి మీడియా ముందు గొప్పగా చెప్పేదా? 2 days బ్యాక్ నీ నడుము బెణికితే నీ బిజినెస్ డిస్టర్బ్ అవ్వకూడదని పిన్ని షాప్ తీయలేదా? చీరలు అమ్మలేదా? అలాంటి పిన్ని గురించి నీకిష్టం వచ్చినట్టు మాట్లాడతావా? మీ పిన్ని అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పమంటావా మామా? ఆధారాలు లేని అబద్ధాలు చెప్పకు సీత. పిన్నికి హెల్ప్ చేసే గుణం తప్ప ఎవ్వరిని హర్ట్ చేయదు. చీటింగ్ అంతకంటే చేయదు. పిన్నిని నువ్వు అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. పిన్ని ఎంతో మందికి హెల్ప్ చేసింది. ఆఖరికి సూర్య కాలు ఆపరేషన్కి 10 లక్షలు ఇచ్చింది కూడా పిన్నే. అంతకుముందు సూర్యకి యాక్సిడెంట్ అయితే ఆదుకుంది కూడా పిన్నే. ఇంకా ఆపుతావా మామా? మీ పిన్ని గురించి నిజాలు తెలియక గొప్పలు చెప్తున్నావు. తను మీ అందరి ముందు ఎంతో మంచిదానిలా కనిపిస్తుంది, కానీ వెనకాల చేసేవన్నీ చేస్తుంది. సీతా! అవును, నా షాపు మూయించేస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. అన్నట్టుగానే మూయించింది. షట్ అప్ సీతా!
మా సూర్య బావ కాలి ఆపరేషన్ కు ఆవిడ 10 లక్షలు ఇచ్చింది అన్నావు కదా. అసలు మా బావ కాలు పోవడానికి కారణమే మీ పిన్ని. ఆపుతావా? నన్ను తప్పించి ఎలాగైనా మా మధు అక్కని తన కోడల్ని చేసుకోవాలని మీ పిన్ని కుట్ర పన్ని మా బాబుకు యాక్సిడెంట్ చేయించింది. ఆ ఆధారాలను నేను బయట పెడతాను అని భయపడి 10 లక్షలు ఇచ్చింది తప్ప ఏదో సహాయం చేద్దామని కాదు. ఆవిడ ఆవులా కనిపించే పులి, తడిగుడ్డతో గొంతు కోసే రకం, నమ్మించి నట్టేట ముంచేస్తుంది. మీ అమ్మను మాయం చేసిన మాయావి కూడా ఈవిడే. సీత! ఆపు! నీ నోటి నుంచి ఇంకొక్క మాట మాట్లాడావంటే మరో చెంప పగులుతుంది. రామ్, ఏంటి రామ్ నువ్వు అందరి ముందు సీతను పట్టుకొని అలా కొట్టేశావేంటి? తప్పు కదా. అందరి ముందు తను మిమ్మల్ని అనరాని మాటలు అని ఆధారాలు లేని నిందలు వేసి అనుమానిస్తుంది కదా పిన్ని. సీత తెలియక ఏదో అనింది, దానికే నువ్వు ఇంత కోపం తెచ్చుకొని కొట్టాలా? తన మాటలకు ఆధారాలు లేవని నువ్వే అంటున్నావు కదా. మరి తను అలా అనకూడదు కదా. సీత నన్ను అలా నిందించడం కొత్తేం కాదు కదరా. కోడలుగా ఇంటికొచ్చినప్పట్నుంచి తను చేస్తున్న పని అదే. సీత మాటలు నిందలు నాకు అలవాటైపోయాయి రామ్. నేనే క్షమించి తనలో మార్పొస్తుందని వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు ఆవేశపడ్డావు? కోపం వచ్చింది పిన్ని. ఎంత కోపం వచ్చినా ఆపుకోవాలి రామ్. ఏ రోజైనా మీ నాన్న నన్ను కొట్టడం చూసావా? లేదు కదా. మీ నాన్నలా బ్యాలెన్స్ చేసుకోవాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సీత ఏమన్నా నాకు తన మీద కోపం ఉండదు. నాకు ప్రీతి ఉషలు ఎంతో, సీత కూడా అంతే. విన్నావా? ఇది మా పిన్ అంటే. ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకు భలే శాస్తి జరిగింది. నాతో షాపు దెబ్బ, రామ్తో చెంప దెబ్బ భలే కుదిరాయి. ఇక నుంచి నీకు రోజు ఇదే పనిష్మెంట్. సీతా! నువ్వు చేసింది పద్ధతిగా లేదు రామ్. అందరి ముందు సీతను కొడతావా? మరి తను చేసింది పద్ధతిగా ఉందమ్మా? అందరి ముందు మా పిన్నిపై నిందలు వేసి అవమానించింది. సీత అలా ఎందుకు మాట్లాడిందో నువ్వు అర్థం చేసుకోవాలి కదా. సీతని అర్థం చేసుకున్నాను కాబట్టే కొన్ని విషయాల్లో తనని వెనకేసుకొస్తున్నానమ్మా. అలాగే అన్ని విషయాల్లోనూ నువ్వు సీతకు అండగా ఉండాలి. ఆధారాలు లేకుండా మా పిన్నిపై నిందలు వేస్తే సీతని ఎలా సపోర్ట్ చేయమంటావమ్మా? ఎవరో వచ్చి షాప్ని క్లోజ్ చేస్తే పిన్నికేం సంబంధం? సీతకు అనుమానం వచ్చుంటుంది, అందుకే అలా మాట్లాడింది. అనుమానంతో కాదమ్మా, ఆధారాలతో మాట్లాడాలి. ఇంట్లో మేమెవ్వరము పిన్నిని ఎదిరించి మాట్లాడం. అలాంటిది సీత పిన్నిని అవమానకరంగా నిందిస్తే నాకెంత బాధగా ఉంటుంది. అందుకే ఆవేశం ఆపుకోలేక కొట్టాను. నువ్వు మీ పిన్ని గురించి ఆలోచించడం మంచిదే రామ్. అలాగే నీ భార్య గురించి కూడా ఆలోచించాలి. భార్య కష్టాల్లో ఉంటే తోడుగా ఉండి ఓదార్పుగా ధైర్యం చెప్పాలి.
అంతేగాని అందరి ముందు భార్యను తిట్టి కొట్టి తన పరువు తీయకూడదు. సీత అంటే నాకిష్టమే అమ్మా. చాలా వరకు తనకి తోడుగా ఉన్నాను.